డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. 1,44,000 మంది మాత్రమే పరలోకం చేరతారా? 1,44,000 మందిలో దాను గోత్రం ఎందుకు లేదు? అసలు 1,44,000 మంది ఎవరో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఈ 1,44,000 మంది గురించి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 1,44,000 అనే సంఖ్య మనకు కనిపిస్తుంది. ఈ 1,44,000 మంది ఇజ్రాయేల్ గోత్రంలో ముద్రింపబడిన వారు. వీరిని ఎవరు ముద్రించారు, ఎందుకు ముద్రించారో తెలుసుకోవాలి అంటే మొదటి 3 వచనాలు ఒకసారి చదువుదాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీద నేనను, సముద్రము మీద నేనను, ఏ చెట్టు మీద నేనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 4 దేవదూతలు మనకు కనిపిస్తున్నారు. ఈ 4 దేవదూతలు మనుషులు నివసించే నేల మీద కానీ, సముద్రం మీద కానీ, చెట్ల మీద కానీ గాలి వీయకుండా ఉండడం కోసం భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉన్నారు. మానవుడికి గాలి ఆయువు పట్టు. గాలి లేకపోతే మనిషి భూమి మీద మనుగడ సాధించలేడు. కావున దేవుడు సృష్టిని చేసినప్పుడే భూమి మీద వాతావరణమును కలుగజేశాడు. అందువలననే మనిషి భూమి మీద బ్రతకగలుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు అదే భూమి మీద గాలి లేకుండా చేయడం కోసం 4 దేవదూతలకు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ 4 దిక్కులు అని వ్రాయబడిందంటే దేవదూతలు భూమి మొత్తం ప్రభావితం చేస్తారని అర్థము. అలాగే భూమి యొక్క 4 వాయువులను దేవుడు పట్టుకోమన్నాడంటే సాధారణంగా వాయువులు దేవుని తీర్పు యొక్క విధ్వంసక శక్తిని సూచిస్తాయి. ఉదాహరణకు ఓషియా 13వ అధ్యాయము 15వ వచనం. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. ఈ లేఖనం ప్రకారం గాలి ద్వారా దేవుడు తన తీర్పును వెల్లడిపరుస్తున్నాడు. వాయువుల మీద అధికారం కలిగిన మన దేవుడు అదే వాయువుల చేత శత్రువుల మీద తన తీర్పును దేవుడు వెల్లడిపరుస్తాడు. అప్పుడు శత్రువులు భూమి మీద మనుగడ సాధించలేరు. ఈ 4 వాయువుల గురించి జకర్యాతో కూడా దేవుడు దర్శన రీతిగా మాట్లాడాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. ఈ లేఖనంలో జకర్యాకు కనిపించిన దర్శనం ప్రకారం ఆకాశపు చతుర్వాయువులు అంటే గాలి మీద అధికారం పొందిన 4 దేవదూతలు. వీరు భూమి యొక్క 4 దిక్కుల వాయువుల మీద అధికారం పొంది ఉన్నారు. ఈ విధంగా 4 దేవదూతలు తమ అధికారమును బట్టి భూమిని మొత్తం ప్రభావితం చేస్తారు. ఇంతలో ఒక దూత వచ్చి ఇలాగున బిగ్గరగా మాట్లాడుతుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంతలో ఒక దూత వచ్చి గట్టిగా ఈ విధంగా మాట్లాడుతుంది. భూమి మీద దేవుని దాసులు ఉన్నారు, వారికి ఎటువంటి హాని కలిగించకూడదు. ఇదిగో ఇప్పుడే వారి నొసళ్ళ మీద ముద్రలు వేస్తాము. ఆ తరువాతనే భూమికి, సముద్రాలకు, చెట్లకు హాని కలగచేయండి. అప్పటి వరకు హాని కలిగించకండి అని దేవదూత బిగ్గరగా చెప్తుంది. అప్పుడు ఇజ్రాయేల్లో దేవుని దాసులకు వారి నొసళ్ళ మీద ముద్రలు వేయగా వారి సంఖ్య 1,44,000 మంది. అంటే వీరు దేవుని దాసులుగా ముద్రింపబడినవారు. ఈ ముద్రింపబడిన ఈ 1,40,000 మందికే భూమి మీద ఎటువంటి హాని కలగదు. అసలు ఇప్పుడు ముద్రింపబడడం ఏమిటో తెలుసుకుందాం. 1,44,000 మంది ఇజ్రాయేల్లో దేవుని సేవకులుగా దేవదూతలు ముద్రించాయి. ఈ 1,44,000 మంది యొక్క సేవ ఏమిటో బైబిల్లో ఖచ్చితంగా చెప్పబడలేదు. కానీ ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైన ప్రయోజనం కోసం వీరు ముద్రింపబడ్డారు. ఉదాహరణకు యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి, గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర దేనికోసం వేశాడంటే మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి.
ఆ నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ద్వారానే మనకు లభిస్తుంది. ఆ విధంగా మనకు పరలోకం యేసుక్రీస్తు ద్వారా ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఆ విధంగా ముద్ర వేశాడు. ఆ విధంగానే 1,44,000 మందిని కూడా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం దేవుడు వారిని ముద్రించాడు. అలాగే మనలను కూడా దేవుడు ముద్రించుకుంటాడు. 2 కొరింథీయులు 1:22 వచనం, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. అలాగే మరొక లేఖనాన్ని చదువుదాం. ఎఫెసీయులు 1:13 వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ 2 లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి విశ్వాసి రక్షింపబడినప్పుడు ఆ విశ్వాసి పరిశుద్ధాత్మతో ముద్రింపబడతాడు. అప్పుడు ఆ విశ్వాసి దేవునికి చెందినవాడని భరోసా కల్పించబడుతుంది. ఆ విధంగానే 1,44,000 మంది కూడా దేవునికి చెందినవారు, అందుకే వారు ముద్రించబడ్డారు. ఇప్పుడు ముద్రింపబడిన ఈ 1,44,000 మంది ఇజ్రాయేలు ఏ ఏ గోత్రాల్లో ఎంతమందో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 5-8 వచనములు. 1 యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. 2 రూబేను గోత్రంలో 12,000 మంది. 3 గాదు గోత్రంలో 12,000 మంది. 4 ఆషేరు గోత్రంలో 12,000 మంది. 5 నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. 6 మనష్షే గోత్రంలో 12,000 మంది. 7 షిమ్యోను గోత్రంలో 12,000 మంది. 8 లేవి గోత్రంలో 12,000 మంది. 9 ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. 10 జెబులూను గోత్రంలో 12,000 మంది. 11 యోసేపు గోత్రంలో 12,000 మంది. 12 బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇలా గోత్రాల వారీగా లెక్క పెడితే మొత్తం 1,44,000 మంది వచ్చారు. అంటే ఒక గోత్రం నుంచి 12,000 మంది చొప్పున లెక్క పెడితే మొత్తం 12 గోత్రాలకు 1,44,000 మంది ముద్రింపబడ్డారు. ఇప్పుడు మనం పాత నిబంధన ప్రకారం ఇజ్రాయేళ్ల 12 గోత్రాలు అసలేమిటో తెలుసుకుందాం. 1 రూబేను గోత్రం, 2 షిమ్యోను గోత్రం, 3 యూదా గోత్రం, 4 జెబులూను గోత్రం, 5 ఇస్సాకారు గోత్రం, 6 దాను గోత్రం, 7 గాదు గోత్రం, 8 ఆషేరు గోత్రం, 9 నఫ్తాలి గోత్రం, 10 ఎఫ్రాయిము గోత్రం, 11 మనష్షే గోత్రం, 12 బెన్యామీను గోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని ముద్రింపబడిన 12 గోత్రాలను మరియు అసలైన ఇజ్రాయేళ్ల 12 గోత్రాలను ఒకసారి పరిశీలించి చూస్తే దాను గోత్రం ముద్రింపబడిన వారిలో కనిపించదు. ఈ 1,44,000 మందిలో దాను గోత్రం వారు అసలు లేరు. వారి గోత్రం పేరే వ్రాయబడలేదు. వారి స్థానంలో లేవి గోత్రం నింపబడింది. మరి దేవుడు దాను గోత్రాన్ని ఎందుకు లెక్కించలేదు? వారిని 1,44,000 మంది నుంచి దేవుడు ఎందుకు తొలగించాడు? ఈ కారణం తెలుసుకోవాలంటే అసలు దాను గోత్రం గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం, దాను నుండి వచ్చువారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. అలాగే మరొక లేఖనాన్ని పరిశీలిద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 17వ వచనం, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెలు కరిచెను, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. అలాగే మరొక వచనాన్ని పరిశీలిద్దాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయము 30వ వచనం, దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. ఈ 3 లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయేలు దేశంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టింది ఎవరంటే దాను గోత్రం. వీరు బుసలు కొట్టే సర్పము వంటి వారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే ఇజ్రాయేలు దేశంలో విగ్రహారాధనకు ఆద్యులు ఈ దాను గోత్రం. కావున అంత్యకాలంలో విగ్రహారాధనను దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు. అందుకే ఈ 1,44,000 మందిలో దాను గోత్రానికి చోటు లేదు. అయినా కానీ యెహెజ్కేలు 48వ అధ్యాయం ప్రకారం దాను గోత్రంలో మారు మనసు పొందిన వారికి దేవుడు విమోచన అనుగ్రహిస్తాడు. అలాగని ఈ 1,44,000 మందిలో దేవుని దాసులుగా వారు ముద్రింపబడరు. ఇప్పుడు మరొకసారి ప్రకటన గ్రంథంలోని ముద్రింపబడిన 12 గోత్రాలను మరియు అసలైన ఇజ్రాయేళ్ల 12 గోత్రాలను పరిశీలించి చూస్తే ఎఫ్రాయిము గోత్రం మనకు కనిపించదు. ఎఫ్రాయిము గోత్రం బదులుగా యోసేపు గోత్రం అని వ్రాయబడింది. యోసేపుకు 2 కుమారులు, ఎఫ్రాయిము, మనష్షే. దేవుడు యోసేపు 2 కుమారులను బట్టి 2 గోత్రాలుగా ఎన్నుకున్నాడు. 1 ఎఫ్రాయిము గోత్రం, 2 మనష్షే గోత్రం. వీరిని అర్ధగోత్రపు వారు అంటారు.
ఇప్పుడు ముద్రింపబడిన జాబితాలో మనష్షే గోత్రం వ్రాయబడింది, కానీ ఎఫ్రాయిము గోత్రం వ్రాయబడలేదు. కానీ ముద్రింపబడిన జాబితాలో యోసేపు గోత్రం అని వ్రాయబడింది. అంటే దీనిని బట్టి యోసేపు గోత్రం అంటే మిగిలిన ఎఫ్రాయిము గోత్రం అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ముద్రింపబడిన జాబితాలో డైరెక్ట్గా యోసేపు గోత్రం అని కాకుండా ఎఫ్రాయిము గోత్రం అని దేవుడు వ్రాయించవచ్చుగా. కానీ దేవుడు మాత్రం ఎఫ్రాయిము అని పేరు కంటే యోసేపు పేరు మీదనే వ్రాయించాడు. బహుశా దీనికి గల కారణం ఏమిటంటే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి కొనెను, వానిని అలాగుననే ఉండనిమ్ము. ఈ లేఖనం ప్రకారం ఎఫ్రాయిము విగ్రహాలతో సహవాసం చేస్తుంది. అందుకే దేవుడు బహుశా ఎఫ్రాయిము అని పేరుతో పిలవడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకే యోసేపు పేరుతో ముద్రింపబడిన జాబితాలో ఎఫ్రాయిములను లెక్కించాడు. ఇప్పుడు ఈ 144,000 మంది అసలు ఎవరో తెలుసుకుందాం. చాలామంది ఈ 144,000 మంది మాత్రమే పరలోకం చేరతారు, మిగతా వారు చేరరు అని అంటున్నారు. అలాగే యెహోవా సాక్షులు అయితే 144,000 మంది గుంపు మాదే అంటున్నారు. మేము మాత్రమే 144,000 మంది గుంపులో చేర్చబడి పరలోకం వెళ్తాము అని యెహోవా సాక్షులు అంటున్నారు. అలాగే మరికొన్ని సంఘాలు కూడా 144,000 మందిలో వారి వారి సంఘాలు ఉంటాయని అంటున్నారు. ఇవన్నీ తప్పుడు బోధలే. ఈ 144,000 మంది కేవలం ఇజ్రాయేలు గోత్రాల్లో ఉన్న దేవుని దాసులు మాత్రమే, భూమి మీద ఇతర మనుషులు అయితే కాదు. ఎందుకంటే 144,000 మంది ఇజ్రాయేలు గోత్రాల నుండి వస్తారని ఈ 7వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడింది. దీన్ని మనం ఇతర మనుషులతో పోల్చుకోవడం సబబు కాదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడిన ఇజ్రాయేళ్ల మిగిలిన జనాంగం సియోను పర్వతం దగ్గర యేసుక్రీస్తును ఇజ్రాయేళ్లు కలుసుకుంటారని లేఖనం సెలవిస్తుంది. అంటే ఈ 144,000 మంది కేవలం ఇజ్రాయేలు జనాంగం. అలాగని భూమి మీద దేవుని సంఘం గురించి వ్రాయబడలేదు. ఇది కేవలం అంత్యవారంలో ఇజ్రాయేళ్లు ఎంతమంది రక్షింపబడతారని మాత్రమే వ్రాయబడింది తప్పితే దేవుని సార్వత్రిక సంఘం గురించి వ్రాయలేదు. కావున ఈ సంఖ్యను దేవుని సంఘానికి ఆపాదించకూడదు. ఇది కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే. అందుకే 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 144,000 మంది మాత్రమే కాకుండా మరొక గొప్ప సమూహం మనకు కనిపిస్తుంది. ఈ సమూహం ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహం పరలోకంలో ఉన్నారు. అయితే వీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే అదే అధ్యాయము 14వ వచనం, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఈ లేఖనం ప్రకారం అంత్యవారంలో మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు శిలువ రక్తాన్ని ఆశ్రయించిన వారే ఈ గొప్ప సమూహం. తమ పాపాలను గొర్రెపిల్ల వస్త్రంతో కడుగుకొనిన జనాంగం. అంటే వీరు పరిశుద్ధుల సమూహం. అంటే 144,000 మంది మాత్రమే కాకుండా పరిశుద్ధుల సమూహం కూడా పరలోకంలో చేరతారు. అలాగని 144,000 మంది మాత్రం పరలోకం చేరతారని కాదు. ఈ సంఖ్య ఇజ్రాయేలు కోసం మాత్రమే ప్రత్యేకించి వ్రాయబడింది. ఎందుకంటే ఇజ్రాయేలీయులు మెస్సయ్యను ఆలస్యంగా అంగీకరిస్తారు. అంత్యవారంలో కానీ మెస్సయ్యగా గుర్తించరు ఇజ్రాయేలీయులు. అందుకే వారిలో అంత్యవారంలో రక్షింపబడే వారి సంఖ్య 144,000 మంది మాత్రమే అని వ్రాయబడింది. అలాగని వీరు దేవుని సంఘంలో భాగం కాదు. వీరు ఇజ్రాయేల్లో ప్రత్యేకింపబడిన జనాంగం. అలాగని వీరు దేవుని సంఘానికి సాదృశ్యం కారు. ఈ 144,000 మంది పరలోకం చేరతారు. అలాగే ముద్రింపబడిన దేవుని సార్వత్రిక సంఘం కూడా పరలోకం చేరతాది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.